తారక రామనగర్ టిఆర్ నగర్లో 48 వాట్లో కరెంట్ లేక అవస్థ పడుతున్నాం. చీకటి లేక బతుకుతున్నాం. పాముల భయంలో ఏళ్ళ భయంలో గోస పరిస్థితి అవుతుంది మాకు. ఇక కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నాం. ఎన్నిసార్లు మనం చెప్పినా కానీ మన టిఆర్ నగర్లో పట్టించుకుంటలేరు. మీరైనా కొంచెం చొరవ తీసుకోవాలని కోరుతున్నాము. నగర్లో ఇగో కంబాలకు లైట్ లేదు, ఏం లేదు. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, పాములు వస్తున్నాయి, అవి వస్తున్నాయి. ఇది ఏం చీకటి రద్దం అయిపోతుంది సార్. కరెంట్లు కంబాలకు పట్టింది కదా సార్. వాడికి కరెంట్ లేదు, ఏం లేదు. మషన్ పోయేతోకి అవస్థ పడుతున్నాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పాములు వస్తున్నాయి, చీకటి భయం ఉంది. అందరు భయపడుతుండ్రు. రాత్రి రావాలంటే పగలు, రాత్రి అంత చీకటి అవుతుంది సార్. ఎవరు జారి పడతారో ఎవరు లేదో తవ్వపంట కళ్ళు కనిపిస్తలేవు సార్. అంత అవస్థ పడుతుండ్రు. పాములు వస్తున్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు. 2-3 సార్లు పాములు వచ్చిపోయినాయి. కరెంట్ లేదు, ఏం లేదు సార్ మాకు. మరి మా పరిస్థితి ఎట్లా సార్? ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా సార్? మా పరిస్థితి ఎవరు పట్టించుకోవాలి సార్? మరి మా చిన్న పిల్లలు గిట్ట ఉన్నారు, ఎవరు చూడాలి సార్? మాకు కూడా మా వాడికి ఎవరు పట్టించుకుంటారు? అందరూ ఆ వాడికే పట్టించుకుంటారు కానీ మా వాడికి పట్టించుకోరా సార్? మా పరిస్థితి ఎట్లా? పిల్లలు జల్లలు ఎట్లా బతకాలి? మా గలికి మేము ఎట్లా ఉండాలి సార్? మరి మా పరిస్థితి పట్టించుకోరు, గరీబుల పరిస్థితి పట్టించుకోరు సార్. మీరు ఉన్న పట్టించుకుంటారు సార్. ఓట్లు వచ్చేప్పుడు ఓట్లే అండని వస్తారు సార్. ఓట్లు లేనప్పుడు ఎవరు రారు, ఈ గల్లీకి పట్టించుకోరు సార్. ఎవరు కూడా మోరీ లేరు, చిన్న చీకట, దోమలు అంతా ఎట్లా ఉన్నారు. మశాన్ కాడ పోయేదో కూడా మశాన్ పోతలేరు సార్. ఎట్లా పోవాలి సార్? మేము ఎట్లా బతకాలి? చీకట్లో భయం అంతా ఎట్లా ఉండాలి? పిల్లలు జల్లకి కళ్ళబడతాలి, ముసలాళ్ళు జారి పడుతున్నారు ముసలారు సార్. మరి ఎట్లా బతకాలి? మేము ఎట్లా ఉండాలి సార్? ఎవరు పట్టించుకోరా సార్? మా గురించి పట్టించుకోరా సార్? తారక రామనగర్ ఇక్కడ గత 5-6 నెలల నుంచి కరెంటు కొరత ఎక్కువైతున్నది. కరెంట్ అంటే బయట స్తంభాలకు కరెంటు లేక ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి, పడుతున్నారు కూడా. దాంట్లో ఇంకొకటి విషపూరితమైన పురుడు గిట్లా, పాము గిట్లా కూడా వస్తున్నాయని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు. డ్రైనేజ్ ప్రాబ్లం, దాంట్లో నుంచి వెళ్ళి దోమలు కూడా ఎక్కువ అవుతున్నదండి. ఈ బయట నిలబడాలంటే కూడా అయితలేదు. ఈ అధికారులు దీన్ని పట్టి చర్య తీసుకొని దీనికి ఏదైనా కానీ లైట్లు కొరత లేకుండా చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.